హాయ్ అండి. ఈరోజు నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్ బిర్యానీ అంటే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. ఎందుకంటే ఇది మామూలుగా అందరూ గ్యాస్ అయిపోయినప్పుడు అది కూడా మనకి యూజ్ అవుతుంది. హాస్టల్‌లో వాళ్ళంటే ఎవరైనా సెపరేట్‌గా ఉన్నవాళ్ళు గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా కుక్కర్‌లో ట్రై చేయండి. బిర్యానీ అయితే సూపర్‌గా ఉంటుంది ఎలక్ట్రిక్ కుక్కర్‌లో. ఆహ్, బిర్యానీ అయితే నేను ఇది క్యాజువల్‌గా అందరూ చేసేలాగే చేశాను. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. దీంట్లో నేను ఘీ వేసాను. నెక్స్ట్ ఎగ్స్ వేసాను. ప్రాసెస్ అంతా చూపించట్లేదు. ఎందుకంటే అందరూ బిర్యానీ చేసుకుంటారు కదా! అందుకని ఆ టైప్‌లోనే చేసేసాను కాబట్టి నేను ప్రాసెస్ అయితే చూపించట్లేదు. నేను రైస్ కుక్కర్‌లో ట్రై చేశాను. చాలా వచ్చింది. మనకి గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా మనం రైస్ కుక్కర్‌లోని, ఇండక్షన్ స్టవ్‌లని అలా వాడుకుంటూ ఉంటాం కదా! ఇండక్షన్ స్టవ్ కంటే కూడా రైస్ కుక్కర్‌లో బిర్యానీ అంటే మనకి పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్ట్ పరంగా కూడా చాలా బావుంటుంది. ఎగ్ బిర్యానీ అంతే ఇంక చెప్పనవసరం లేదు. సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయాలంటే ఇలా కరెంట్ రైస్ కుక్కర్‌లో అయితే ట్రై చేయండి. బిర్యానీ సూపర్‌గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. బిర్యానీ కూడా అంటుకోకుండా పొడి పొడిగా అయితే చాలా వచ్చింది. దీంట్లో కొంచెం లెమన్, ఆనియన్ వేసుకొని రైతా కూడా అంటే పెరుగు చట్నీ కూడా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదు. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్.